యా గాయస్, అలా ఆటోమేటిక్గా సెండ్ అవ్వడానికి నేను ఒక టూల్ యూజ్ చేశాను. అది సెలీనియం విత్ జావా యూజ్ చేసి ఐ రోట్ ఏ కోడ్. మేము కోడ్ రాసామండి. ఇది జావాలో రాస్తున్నాం, పైథాన్లో కూడా రాస్తున్నాం మేము ఈ కోడ్ని. చూడండి, ఈ కోడ్ వల్ల మన వాట్సాప్ ఆటోమేటిక్గా మెసేజ్లు సెండ్ చేయగలుగుతుంది. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 2 ఫైల్స్ పెట్టున్నాం నేమ్స్ అని. ఆ నేమ్స్లో ఏంటంటే లైక్ ఎవరెవరి కాంటాక్ట్స్కి సెండ్ చేయాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మన కాంటాక్ట్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్లో ఇంకో ఫైల్లో ఇక్కడ కంటెంట్ మనం ఏం పంపించాలనుకుంటున్నాం అది, అండ్ ఏం ఇమేజ్ పంపించాలన్నా దాని పాత్. సో దిస్ ఈస్ ద టూల్ వీ కెన్ ఆటోమేట్ ద వాట్సాప్ వాట్ మెసేజెస్ అండి. యా, థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మీరు ఒక క్రేజీ థింగ్ తెలుసుకోబోతున్నారు. హియర్ ఇట్ ఈస్. మీరు నా మొబైల్ని చూస్తున్నట్టయితే యా సి మై మొబైల్ హియర్ ద లాస్ట్ 3 digits is 132. ఇప్పుడు వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. Wait for 5 more seconds. Yeah, you can see here the last 3 digits is 018. So my mobile automatically sending the messages. Yeah, you can see another one. Yeah, my mobile will take 1 minute to send a message automatically. See, చూడండి, ఇక్కడ లాస్ట్ 3 digits 018. See, you can see nobody is operating my mobile. It itself sending the messages. Yeah, wait for 3 more seconds. Yeah, you can see here it is changed. Yeah guys, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వాట్సాప్ వెబ్లో నేను లాగిన్ అయి ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా వాట్సాప్ వెబ్లో మెసేజెస్ సెండ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ లోడింగ్. యా, అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ టైప్ అవుతుంది. Nobody is typing here. See, you can see the laptop. Automatically. See, it is taking the image and send out. See, you can see one more. Yeah. ఇక్కడ మీకు లేట్ అవుతుండొచ్చు టైము, బట్ నేను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం టైం ఎక్కువ పెట్టానండి. లేకపోతే 1 minute ఇట్ విల్ సెండ్ అరౌండ్ 5 messages. Yeah, it is loading. Yeah, you can see here ఈ టైప్ అయిన నెంబర్కి మెసేజ్ ఆటోమేటిక్గా సెండ్ చేయడం కనిపిస్తుంది. See here it is typing automatically, and it is going to photos and windows, and it is selecting the image here, and it is automatically doing things. Yeah, thank you.